హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం ఇల్లాలి కోరిక అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. దీన్ని రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసిన వారు జయ గారు. భూపతికి కచేరీలో చిన్న ఉద్యోగం. సాయంత్రం పని ముగియగానే అతడు తోటి ఉద్యోగులతో పాటు ఇంటికి బయలుదేరాడు. ఇంటిని సమీపిస్తుండగా భార్య నీల వాకిట్లో నిలబడి ఉండడం కంటపడగానే అతని మనసు చివుక్కుమన్నది. నీల ఎంతో నిరుత్సాహంగా, ఈరోజు కూడా మంచి పనసపండు దొరకలేదా అని అడిగింది. దొరికితే తేకపోదునా, దుకాణం వాడు రేపు మంచి పళ్ళు వస్తావని చెప్పాడు అంటూ భూపతి తల పక్కకు తిప్పుకున్నాడు. భూపతి సంపాదన ఇంటి ఖర్చులకు పొటాపొట్టిగా సరిపోతుంది. నెలల నిండి ఉన్న భార్య ఈనాటి వరకు అతన్ని అది తినాలని ఉంది, ఇది తినాలని ఉంది అంటూ ఏమీ కోరలేదు. కానీ ఈ మధ్య ఆమెకు పనసపండు తినాలన్న కోరిక కలిగింది. ఆమె మొహమాట పడుతూనే ఈ సంగతి భర్తకు చెప్పింది. పనసపండు కొనాలంటే కనీసం 6 రూపాయలైనా కావాలి. నెలాఖరు రోజులు కావడంతో భూపతి దగ్గర అంత మొత్తం లేదు. అప్పు అడుగుదామంటే తోటి ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉందని అతడికి బాగా తెలుసు. ఆ కారణంగా అతడు పనసపండు తీసుకురాకపోవటానికి ఏదో ఒక వంక చెప్తూనే ఉన్నాడు. ఆ రాత్రి భూపతికి సరిగా నిద్ర పట్టలేదు. తాను సాయంత్రం ఇంటికి వస్తూ ఎవరి పెరట్లోనో చూసిన పనస చెట్టు అతనికి గుర్తుకొచ్చింది. దానికి బోరెడు పనసకాయలు వేలాడుతున్నవి. చీకటి మాటన పోయి ఒకటి కోసుకొని వస్తే భార్య కోరిక తీరుతుంది. భూపతి ఇలా కొంతసేపు ఆలోచించి భార్య మంచి గాఢ నిద్రలో ఉండటం గమనించి ఒక గోనె సంచి తీసుకుని పెరటిదారిన ఇంటికి బయటికి బయలుదేరాడు. అతడు పనస చెట్టున్న ఇల్లు చేరేసరికి అర్ధరాత్రి కావస్తుంది. భూపతి నిశ్శబ్దంగా ఇంటి ప్రహరీ గోడ దూకి లోపల ప్రవేశించాడు. తర్వాత పనస చెట్టు మొదట్లో ఉన్న కాయల్లో పక్వానికి వచ్చిన ఒక కాయను వెతికి దాన్ని కోసి గోనె సంచిలో వేసుకున్నాడు. అయితే భూపతికి అంత బరువున్న పనసకాయతో గోడ దూకడం సాధ్యపడలేదు. అతడు వీధివాకిలి తెరుచుకొని బయటకు పోవచ్చు అనుకుంటూ గోడ పక్కగా కొంత దూరం నడిచి అక్కడ కనపడిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు. ఒక మనిషి గుబురుగా పెరిగిన జామ మొక్కల పక్కన చీకట్లో గుంట తవ్వుతున్నాడు. అతడి పక్కన గోనెసంచిలో ఏదో వస్తువు ఉంది. తను దొంగగా పెరట్లోనికి వచ్చిన సంగతి మర్చిపోయిన భూపతి ఎవరు వాళ్ళు అంటూ ఆ మనిషిని కరుకుగా ప్రశ్నించాడు. గుంట తవ్వుతున్న మనిషి ఆ ప్రశ్న వింటూనే అదిరిపడి చేతిలో ఉన్న గుణపాన్ని జారవిడుస్తూ, బాబాబు కాస్త గొంతు తగ్గించి మాట్లాడు, మా ఆవిడ లేచొస్తుంది అన్నాడు మెల్లగా మూసి ఉన్న పెరటి తలుపు కేసి ఎంతో భయంగా చూస్తూ. అతను ఆ ఇంటి యజమాని తెలుసుకున్న భూపతి వెలవెలపోతూ భుజాన ఉన్న గోనెసంచిని కింద పెట్టి, క్షమించండి, మా ఆవిడ కోసం మీ చెట్టు నుంచి ఒక పనసకాయ కోసుకున్నాను అన్నాడు. ఇంటి యజమాని భూపతి ముఖం కేసి ఒకసారి ఆశ్చర్యంగా చూసి, పనసకాయ ఒకటి కాకపోతే 10 కోసుకో, ముందు ఈ గుంట తవ్వటంలో నాకు కాస్త సహాయం చెయ్యి, ఈ గోనెలో ఉన్న చచ్చిన పిల్లిని గుట్టుమట్టుగా పాతి పెట్టాలి అన్నాడు. భూపతి బతుకు చీవుడా అనుకుని గుణపం తీసుకుని గుంట తవ్వసాగాడు. ఇంటి యజమాని చిన్న గొంతుతో గోనెలో ఉన్న పిల్లి కథ ఇలా చెప్పాడు. ఆ పిల్లి అంటే అతడి భార్యకు పంచప్రాణాలు. 4 రోజుల క్రితం ఆమె బంధువుల ఇంటికి పెళ్లికి పోతూ పిల్లిని కూడా తీసుకుపోవాలనుకుంది. ఇప్పటికే ఆమెకు ఆ పిల్లికి ఉన్న నేస్తాన్ని గురించి పక్క ఇళ్ల వాళ్ళు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ కారణం వల్ల భర్త ఆమెతో దాన్ని ఇక్కడే వదిలివెళ్ళు, పెళ్లికి వెళ్తూ పిల్లిని చంక పెట్టుకుపోవడం దేనికి, అక్కడ నలుగురు విడ్డూరంగా చెప్పుకునేందుకా అన్నాడు. ఆమె కొంచెంసేపు ఆలోచించి, ఆ మాట నిజమే, ఆ కొత్త చోట నా ముత్యాల పిల్లికి దిష్టి కూడా తగలవచ్చు కదా, ఇక్కడే వదిలిపోతాను, దాని ఆలనా పాలన నువ్వే చూడాలి, తిరిగి వచ్చాక అది ఏమాత్రం చిక్కిపోయినట్లు కనిపించినా నీకు 4 రోజుల పాటు పస్తే అన్నది. ఆమె వెళ్ళిన మరుక్షణం నుంచి పిల్లి అరుస్తూ ఇల్లంతా తిరగసాగింది. ఈ 4 రోజులుగా అది పాలవాసన కూడా చూడలేదు. సొమ్మసిల్లి గోడవారగా ముడుచుకు పడుకుంది. భార్య వచ్చే సమయానికి అది కళ్ళు తేలేసి నిగడ తీసుకుంది. అటు భార్య భయంతో ఏమీ పాలు పోలని ఇంటి యజమాని దాన్ని గోనెలో వేసి అటక మీద దాచేశాడు. అతడి భార్య ఇంటికి వస్తూనే, నా కన్న తల్లి, నా ముత్యాల పిల్లి ఏది అంటూ ఇల్లంతా వెతకసాగింది. పిల్లి చచ్చిపోయిందని చెబితే భార్య అన్నంత పని చేస్తుంది. ఎరిగిన ఇంటి యజమాని ఆవిడతో, నువ్వు వెళ్ళిన రోజు రాత్రే అది నీకోసం బెంగ పెట్టుకుని ఎటో వెళ్ళిపోయింది, నువ్వు వచ్చావు కదా, అది వస్తుందిలే అని సర్ది చెప్పాడు. కానీ ఆమె పెద్దగా గొడవ చేసి భోజనం చేయకుండా ఏడుస్తూ పడుకుంది. ఆమెకు కొంచెం కునుకు పట్టిందని తెలియగానే ఇంటి ఆయన లేచి పిల్లిని పూడ్చిపెట్టేందుకు పెరట్లో గుంట తవ్వుతున్నాడు. భూపతి సహాయంతో త్వరలోనే గుంట తవ్వడం పూర్తయింది. ఇంటి యజమాని అతడికి ఇంకా ఏదో చెప్పబోతున్నంతలో అతడి భార్య తలుపు తీసుకుని వస్తూ భర్తను, ఇంత చీకట్లో పెరట్లో ఏం చేస్తున్నావు అంటూ కోపంగా ప్రశ్నించింది.
భార్యను చూస్తూనే ఇంటి యజమాని గాబరా పడిపోతూ గోనెను గుంటలోనికి తోసి భూపతితో, "నేను వెళ్తున్నాను బాబాబు, నువ్వు కాస్త గుంట పూడ్చేసి మరీ వెళ్ళు" అంటూ భార్యకు ఎదురెళ్ళాడు. ఆ భార్యాభర్తలు ఇంట్లోకి పోగానే భూపతి గుంట మీద ఇంత మన్ను కప్పి వీధి వాకిలి గుండా బయటికి వచ్చి గబగబా ఇంటికేసి నడవసాగాడు. దారిలో అతడికి గస్తీ తిరుగుతున్న 2 రక్షకభటులు ఎదురయ్యారు. వాళ్ళు భుజం మీద గోనెతో చీకట్లో పడిపోతున్న భూపతిని చూడగానే అనుమానించి, "ఆగమని, ఈ అర్ధరాత్రి వేళ ఎవడిల్లు దోచి పరిగెత్తున్నావు" అని అడిగారు. భూపతి గజగజ వణిగిపోతూ, "అయ్యా, నేను పరిగెత్తడం లేదు, మామూలుగానే నెమ్మదిగానే నడిచిపోతున్నాను. నేనేం దొంగను కాదు. నా భార్య కోసం పనసపండు పట్టుకుపోతున్నాను" అన్నాడు. "ఈ మాట నమ్మమంటావా?" అంటూ ఒక రక్షకభటుడు చేతిలో ఉన్న కర్రతో గోనెను పొడిచాడు. ఆ వెంటనే గోనెలోంచి పిల్లి మ్యావ్ అన్న పిల్లి అరుపు వినిపించింది. భూపతికి చాలా ఆశ్చర్యం కలిగింది. భార్య వస్తుందన్న గాబరాలో ఇంటి యజమాని పనసకాయ ఉన్న గోనెను గోతిలోనికి తోశాడన్నమాట. అతను చచ్చిందనుకున్న పిల్లి నిజంగా చావలేదు. తిండి తిప్పల్లేక సొమ్మసిల్లి పడిపోయి ఉంటుంది. రక్షకభటులిద్దరూ పిల్లి అరుపు వింటూనే పెద్దగా నవ్వి, నీ పెళ్ళాం పిల్లిని పనసకాయ అని పిలుస్తుందా? నువ్వేదో మంత్రగాడివని మా అనుమానం. అందువల్లే పిల్లిని అర్ధరాత్రి వేళ ఏ వల్లకాటుకో మోసుకుపోతున్నావు. తెల్లవారి నీ అసలు స్వరూపం బయట పెట్టిస్తాం పద అంటూ భూపతి ఎంత చెబుతున్నా వినకుండా అతన్ని తీసుకుపోయి చెరసాల్లో వేశారు. బాగా పొద్దెక్కిన తరువాత చెరసాల అధికారి అక్కడికి వచ్చాడు. రక్షకభటులు ఆయనతో, "రాత్రి ఒకరిని పట్టుకున్నాం, వాడు మంత్రగాడని మా అనుమానం" అని చెప్పి భూపతి ఉన్న గది దగ్గరికి తీసుకుపోయారు. భూపతి ఆ అధికారిని చూసి చాలా వింతపడ్డాడు. రాత్రి ఆయన్నే పెళ్ళాం దగ్గర పిల్లిలా అతడు చూసిన్నాడు. భూపతిని ఆ పక్కనే ఉన్న పిల్లిని చూడగానే అధికారికి సంగతి తెలిసిపోయింది. చచ్చిపోయిందనుకున్న పిల్లి బతికి ఉండటం కంటపడగానే ఆయన కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. ఇక తాను ఇప్పట్లో భార్యకు భయపడాల్సిన పని లేదు. ఆయన రక్షకభటుల కేసి కళ్ళెర చూస్తూ, "ఈయన ఎంతో కాలంగా నాకు బాగా తెలుసు, గొప్ప మర్యాదస్తుడు, పెద్ద మనిషి. ఈయన మీరు మాంత్రికుడు, దొంగ అంటూ చెరసాల్లో పెట్టింది. ఇక్కడి నుంచి కదలండి" అంటూ హుంకరించాడు. రక్షకభటులు బెంబేలు పడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే చెరసాల అధికారి భూపతిని విడుదల చేసి పిల్లిని ఆప్యాయంగా చేతిలోకి తీసుకుని, "మా కన్నతల్లి, మా ప్రాణదాతలు మీరు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో బోధపడడం లేదు. బంగారం లాంటి మీ పనసకాయ నా తొందరపాటు వల్ల గోతిలో పడిపోయింది. ఈ డబ్బుతో మీ ఆవిడకు మంచి పనసపండు కొనుక్కో, ఇంకా వెళ్ళు" అంటూ వద్దన్నా వినకుండా బలవంతంగా భూపతి చేతిలో 10 రూపాయలు పెట్టాడు. భూపతి పరమానందపడిపోతూ అక్కడి నుంచి బయలుదేరి బజారులో మంచి పనసపండు కొని ఇంటి దారి పట్టాడు. అతడి ఇల్లు చేరగానే వాకిట్లో పొరుగింటి మంత్రసాని పుల్లమ్మ ఎదురుపడి, "రాతంతా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు" అని అడిగింది చిరుకోపంగా. ఏం చెప్పాలో తోచని భూపతి, "మా ఆవిడ కోసం పనసపండు తెచ్చేందుకు వెళ్ళాను" అన్నాడు. ఈ జవాబుకు పుల్లమ్మ నవ్వి, "ఇక పనసపండుతో పని లేదు. నీ భార్య తెల్లారగట్ల పనసపండు లాంటి బాబును కన్నది. లోపలికి రా చూద్దువుగాని" అన్నది.